బెటాలియన్ కడపలోనే బెటాలియన్ కడపలోనే Andhra Battalion! Andhra Battalion! We want justice! 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 ABC result వెంటనే కావాలి ABC result వెంటనే కావాలి ABC result వెంటనే కావాలి ABC result వెంటనే కావాలి We want justice! We want justice! We want justice! 30 Andhra Battalion కడపలోనే ఉండాలి 30 Andhra Battalion కడపలోనే ఉండాలి 30 Andhra Battalion కడపలోనే ఉండాలి 30 Andhra Battalion కడపలోనే ఉండాలి. అందరికీ నమస్కారం. నా పేరు సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం అశోక్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. మాకు ఇప్పుడు 3 డిమాండ్లు ఉన్నాయి. ఇవి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. అదేంటంటే మేము ఫస్ట్ డిమాండ్ ఫిబ్రవరిలో ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసాము. మాకు ఇప్పటికి మా రిజల్ట్ బయటికి వచ్చి మా సర్టిఫికేట్లు చేతిలో వచ్చేవి. ఓవరాల్ తిరుపతి గ్రూప్లో ప్రతి బెటాలియన్కి వాళ్ళ రిజల్ట్ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం త్వరలో వాళ్ళు సర్టిఫికేట్లు కూడా తీసుకోబోతున్నారు. మేము ఎన్సీసీ కంప్లీట్ అయిపోయి ఐసెట్ పీజీ సెట్ ఆర్మీ అగ్నివీర్ నేవీ ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము అప్లై చేస్తున్నాం. ఈ అప్లై చేసిన ద్వారా మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, మాకు ఆ సర్టిఫికేట్స్తో మార్క్స్ యాడ్ అవుతాయి. మేము 3 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు అరే మాకు మ్యాథ్స్ యాడ్ అవుతారా, మేము అవి చేసినందుకు మాకు మ్యాథ్స్ యాడ్ అవుతారా అని అది ఎంతో ఆశగా ఉండేది. మాకు సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. రెండో విషయం, సంవత్సరంలో 1500 నుంచి 2500 వరకు ఎన్సీసీ క్యాడెట్స్ కడప జిల్లాలో ఎన్రోల్ అవుతారు. ఎస్డీస్ జేడీస్ హెచ్డబ్ల్యూ అంటే 8th క్లాస్ 9th క్లాస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాదాపు 16 పైచరు డిగ్రీ కాలేజీలు 12, 13, 15 స్కూల్స్లలో ఈ ఎన్సీసీ ఉంది మన కడప జిల్లాలో. ఈ ఎన్సీసీ ఈ ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి ఎలక్షన్ చూసేసి వాలంటరీగా మా ఎన్సీసీ వాళ్ళు ఓవరాల్ స్టేట్లో ఎంతోమంది డ్యూటీ చేశారు. అదే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ లేకపోవడం వల్ల ఎంతమంది సంఖ్యలో విద్యార్థులు ఇబ్బంది పడతారో మీరే ఆలోచించండి. అండ్ ఇంకొక డిమాండ్ ఏంట్రా అంటే ఇప్పుడు 30 Andhra Battalion 40 ఏళ్ళ మహోన్నత చరిత్ర గల ఈ 30 Andhra Battalion 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ 30 Andhra Battalion మాకు కడపలో లేదనే విషయమే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎంతోమంది బలుగు బలహీన వర్గాలు ఆర్థిక పరంగా ఇబ్బంది పడే విద్యార్థులు కడపలో చదివే వాళ్ళు ఉన్నారు. ఏదైనా చిన్న సిగ్నేచర్స్ కావాలన్నా, ఏదైనా ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, ఏదైనా ఫైరింగ్ ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, ఎటువంటి విద్యని అభ్యసించాలన్నా మేము తిరుపతికి వెళ్ళాలి. తిరుపతి బస్ ఛార్జీలు ఇలాంటి ఛార్జీలు మీకు ఎంత ఉన్నాయో మీ అందరికి తెలిసిన విషయమే. ట్రైన్లు లేకపోతే బస్సులో వెళ్ళాలంటే పోయి రాను దాదాపు 500 రూపాయలు అవుతుంది. మేము ఏదైనా మధ్యలో తినాలన్నా దానికి 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఇబ్బంది మేము పడి తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం మా కర్మ ఏముంది? మాకు 30 Andhra Battalion తిరుపతి గ్రూప్లోనే ఎంతో విస్తీర్ణం గల బెటాలియన్ మా 30 Andhra Battalion. మేము ఈ యొక్క బెటాలియన్ మా యొక్క డిమాండ్స్ క్లియర్ చేసుకొని మేము ఎన్సీసీ క్యాడెట్స్ ఎంత
దూరమైనా వెళ్తామని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇంకా మాకు ఎంత వీలైతే అంత తొందరగా న్యాయం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మాకు న్యాయం కలగకపోతే రేపు 10 గంటలకి రేపు 10 గంటలకి మేము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము ధర్నా చేయబోతున్నాం. మాకు న్యాయం జరగాలి. మాకు ప్రతి ఒక్క ఎన్సీసీ క్యాడర్కి న్యాయం జరగాలి. జై హింద్. సీనియర్ అండర్ ఆఫీసర్ ఎన్సీసీ ఎం అశోక్ కుమార్ 30 ఆంధ్ర బెటాలియన్. జై హింద్. నా పేరు నవీన. నేను 30 ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్న వాటికి క్యాంప్కి ఏదైనా సిగ్నేచర్స్ కావాలన్నా కానీ తిరుపతికి సార్కి తరలించలేము. కాబట్టి చాలా మందికి మాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము 30 ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాము. ప్రతి స్కూల్కి ఎన్సీసీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము అందరు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నామంటే దీనికి 3 రీజన్లు. ఒకటి, ఇప్పటి వరకు ఏబీ సర్టిఫికెట్లు ఎగ్జామ్స్ రాసినారు. అన్ని బెటాలియన్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి, కానీ మన 30 ఆంధ్ర బెటాలియన్కి ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికోసం. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు నేను జూనియర్ని జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ ఎన్సీసీ అంటే ఫ్యాషన్ అని జాయిన్ అయ్యి 1 ఇయర్ కష్టపడినా కూడా ఇప్పుడు వరకు మాది ఎన్విరాన్మెంట్ అవ్వలేదు. అందరికి క్యాల్సియం చేస్తున్నామని చెప్తున్నారంట. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే కడపలో ఉన్న 30 ఆంధ్ర బెటాలియన్ ఇప్పుడు వరకు 40 ఇయర్స్ నుంచి చరిత్ర ఉన్న 30 ఆంధ్ర బెటాలియన్ కడప నుంచి తీసి తిరుపతికి వేస్తున్నారంట. దీనివల్ల మాకు లాస్ ఏంటంటే తిరుపతికి ఏ చిన్న సిగ్నేచర్ కావాలన్నా కూడా తిరుపతికి వెళ్ళాలా. మేమైతే బాయ్స్ పోతాం, గర్ల్స్ ఎలా పోతారు? ఏ చిన్న క్యాంప్ అయినా తిరుపతికి పోవాలా, ఏ చిన్న వర్క్ ఉన్నా తిరుపతికి పోవాలా. ప్రతి ఒక్కరు తిరుపతికి పోవాలంటే ఎలా అవుతుంది? కొంతమంది క్యాంప్ ఈడ చేస్తారు, ఆడ చేస్తారు, కానీ మొత్తం ఆడే పోవాలంటే ఇది కాదు. అందుకే 30-40 ఇయర్స్ నుంచి ఈడే ఉన్న బెటాలియన్ 30 ఆంధ్ర బెటాలియన్ ఈడే ఉండాలని మన డిమాండ్ ఏంటంటే కడపలోనే ఈ బెటాలియన్ ఇలాగే కొనసాగాలని ఈ మన మాటలని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ 30 ఆంధ్ర బెటాలియన్ నుంచి తగిలితే ఇంతవరకే కాదు, మేము ఎంతవరకైనా పోతాం. మనం అందరం ఒక్కరే, మన 30 ఆంధ్ర బెటాలియన్ వాళ్ళందరూ ఒక్కటే ఎంత దూరానికైనా పోతాం. ఈ కడప ఆంధ్ర బెటాలియన్ ఎక్కడికి పోకూడదు, కడపలోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. జై హింద్.